హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు ఎవరీ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 85K దగ్గరలో ఉన్నాం, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత చూసిన వాళ్ళందరూ లైక్ కొడితే ప్రతిసారి చెప్తూనే ఉన్నారు, ఎక్కువ రీచ్ వెళ్తుంది. 1.5 2K వరకు వెళ్తున్నాయి, ఆ తర్వాత వెళ్ళడం లేదు. వ్యూస్ ఏమో చాలా వెళ్తున్నాయి, లైక్సే కొట్టడం లేదు. అలా కొట్టండి. ఇంకా ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఇదే లాస్ట్. ఇంకా రేపు ఒకవేళ క్లియర్గా తెలిస్తే ఓటింగ్ ఆర్డర్లో ఎవరున్నారో ఆ వీడియో చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈరోజు లైవ్ అయితే స్టాప్ అయిపోయింది. నేను నిన్నే చెప్పాను ఈరోజే లైవ్ లాస్ట్ అని, కానీ మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు. నిన్నటితో లైవ్ అయిపోయింది, ఇంకా రాదు. ఓన్లీ 3 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఈరోజు రేపు మన్నాడు, అంతే. ఇంకా లైవ్ లేదు. ఈరోజు వాళ్ళు అక్కడ రెడీ అవుతుంటారు, ఫినాలేకి రెడీ అవ్వాలి కదా, అది రెడీ అవుతుంటారు. ఫస్ట్లో స్టార్టింగ్లో అది కూడా చూపించేవాళ్ళు, కానీ ఆ తర్వాత వస్తూ క్లోజ్ చేసేసారు. ఈ 3 days ఉండదు లైవ్, ఓన్లీ ఎపిసోడ్స్ మటుకే. ఈరోజు హౌస్లో కూడా కొన్ని టాస్క్ అయితే జరిగాయి. కొంతమంది సెలబ్రిటీస్ అయితే లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్కి అయితే కొంచెం హెడ్ ఇంజ్యూరీ అయింది. ఏదో కళ్ళ గంతలు కట్టుకునేటప్పుడు ఒక టాస్క్ అయితే ఆడారు 5 మంది, అప్పుడు ఇంజ్యూరీ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్లు కట్టించుకున్నారండి. అది ఎపిసోడ్లో ఆ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే ఒక్క ఓటు ఎక్కువ ఉన్న గెలిచినట్టే, ఎందుకంటే ఈసారి అలానే ఉంది. ఇద్దరికి తనుజ అలాగే కళ్యాణ్కి ఇద్దరికి హోరీగా ఓటింగ్ అయితే పడుతుంది. నెక్స్ట్ లెవెల్లో ఇద్దరు నువ్వా నేనా వాళ్ళు ఎలాగైతే బాండింగ్ కొనసాగుతుందో అలాగే ఓటింగ్ కూడా పడుతుంది. ఉంటా, నేను నీ దగ్గరికి వస్తా, ఉండు, నేను దగ్గరికి వస్తా, అలాగా. కానీ ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్ అయిందో నాకున్న అప్డేట్ ప్రకారం, ఎప్పుడైతే ఓటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 2 or 3% లీడింగ్తో కళ్యాణ్ వస్తూనే ఉన్నాడు. కానీ నన్ను ఏదైతే ఏవి పడిందో తనుజాది, అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళింది. అంటే కళ్యాణ్ అయితే దాట్లేదు. నేను మార్నింగ్ చెప్పా, కొన్ని ఓట్ల తేడాతో కళ్యాణే ముందు ఉన్నాడని. ఇప్పుడైతే దాన్ని ఇంకా కొంచెం పెంచుకొని ఒక 1% అలా కళ్యాణ్ అయితే లీడింగ్లో ఉన్నాడు. ఇంకా ఫస్ట్లో కళ్యాణే ఉన్నాడు. నాకున్న అప్డేట్ ప్రకారం కళ్యాణే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అంటే ఎక్కువ ఓట్ల మెజారిటీ అయితే లేదు. ఇద్దరికి ఇదే బాగుంటుంది నాకు తెలిసి. ఇద్దరికి ఒక్కొక్కరికి 2 కప్పులు ఇచ్చేసి డబ్బులు సగం ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇద్దరు కష్టపడ్డారు. కానీ ఈ ఇద్దరికి ఓట్లు భలే పడ్డాయి. ఈసారి చాలా టఫ్గా పడుతుంది ఓట్లు అయితే ఇద్దరికి సేమ్ లెవెల్లో. కానీ ఒక్క ఓటు ఎక్కువ ఉన్న వాళ్ళే విన్నర్ అవుతారు. కాబట్టి ఇక్కడ 1% ఓటింగ్ ఎక్కువ కళ్యాణ్కే పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణే ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది. ఇంకా వీళ్ళ ఒక 10 to 15% డిఫరెన్స్తో థర్డ్ ప్లేస్లో అయితే డీమన్ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత 4th ప్లేస్లో వచ్చేసి ఇమాన్యువల్ ఉన్నాడు. 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. ఇమాన్యువల్, సంజన గారు ఇద్దరు సేమ్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. ఇక్కడ థర్డ్ ప్లేస్ అయితే ఫిక్స్ అయిపోయాడు డీమన్. భారీగా ఓటింగ్ పడుతుంది డీమన్ కూడా. ఫస్ట్ ప్లేస్ కళ్యాణ్, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ప్లేస్ డీమన్, 4th ఇమాన్యువల్, 5th సంజన గారు. ఇలా అయితే ఉంది ఓటింగ్.